అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనకి ఇదివరకు నుంచి ఏదైనా వస్తే దీని భావం ఏమి తిరుమలేసా అని చెప్పి ఒక చిన్న అది యాదృచ్ఛికంగా అందరూ అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య ఆంధ్రజ్యోతి వాళ్ళు మొన్న ఈ తిరకాసు ఏమిటి తిరుమలేసా అని చెప్పేసి టీటీడీ బోర్డును తర్వాత అట్లాగే చైర్మన్ గారు తీసుకున్న ఏకపక్ష నిర్ణయం అని చెప్తున్నారు. అంటే తిరుపతి కొండ కిందనే ఒక సంస్థకు సంబంధించిన ప్లేస్ తీసుకొని దాన్ని ఒక చిన్న టౌన్షిప్ కింద డెవలప్ చేసి ప్రయాణికులకి వీళ్ళకి దానికని చెప్పేసి దీన్ని చర్చ జరగకుండానే చేశారనేటువంటి ఒక వివాదం వస్తే, అట్లాగే ఒక బోర్డు మెంబర్కి మళ్ళీ పైన ఇవ్వము అని చెప్పి ఆయన కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మళ్ళీ ప్లేస్ ఇచ్చారని చెప్పడం, ఇట్లాంటివన్నీ అసలు ఈ ఉదంతం మీద మీ యొక్క స్పందన? ఏదో అనుకూల మీడియాలోనే లొసుగులు గుసగుసలు మొదలైనట్టున్నాయి. చూస్తుంటే ఆంధ్రజ్యోతి TV5 మీద ఆ చైర్మన్ మీద ఇంత పెద్ద ఎత్తున తీసుకుంటూ ఉన్నారంటే దీనికి ఏదో బ్యాక్గ్రౌండ్ అయితే ఉన్నది. ఎందుకంటే సీరియస్గా రన్ చేస్తూ ఉన్నాడు, ముందోటి తిరుమల మీద. ఈ ఒక్క ఇష్యూ మీద మాత్రం లెట్ us see. ఫస్ట్ ఏంది, కింద తిరుపతిలో ప్రయాణికుల సముదాయం. నేను మొదటి నుంచి ఒక పాయింట్ అయితే చెప్తూ ఉన్నా, ఇక పైన కొండ మీద కన్స్ట్రక్షన్స్ ఆపేయాలి. ప్రయాణికుల సదుపాయాలైన కిందనే ఏర్పాటు చేసి కింద నుంచి పైకి తీసుకుపోయి దర్శనం చేసి తీసుకొచ్చే విధానమే మంచిది. అది కాంక్రీట్ జంగిల్ అయిపోతూ ఉన్నదని నేను చెప్తూ ఉన్నాను. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో దానికి ఒకటి మనం మైండ్లో పెట్టుకొని దీన్ని పరిశీలిద్దాం. ఫస్ట్ ఇక్కడ శిల్పాలను తయారు చేసే ఒక పెద్ద ప్రాంగణం అయితే ఉన్నది. శిల్పాలు తయారు చేసే ప్రాంగణం ఇక్కడ కాకపోతే ఇంకో చోటైనా పెట్టవచ్చు కదా. ఇప్పుడు అది పెద్ద ఇష్యూ కాదు. వీళ్ళు ఈ న్యూస్ పేపర్ వాడు చేసినంత పెద్ద ఇష్యూ అయితే కాదు. ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి శిల్పకళా వేదిక శిల్పాలను తయారు చేసేటటువంటి ఆర్కిటెక్చరల్ ప్రాంగణం ఇంకో చోట రీలొకేట్ చేసి ఇది ఇక్కడ పెట్టడమే ఉత్తమం. ఎందుకంటే దగ్గరగా ఉంటుంది అలిపిరికి. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటి, అటు పేరూరు బండ దగ్గర అటు ల్యాండ్ ఉన్నది, అక్కడ ప్రపోజ్ చేశారు అని అన్నారు. అక్కడ ప్రపోజ్ చేస్తే బోర్డులో ఇక్కడికి మార్చారు అనేది ఎలిగేషన్. బట్ ఇది ఇక్కడ ఉంటే ఇక్కడ దీన్ని రీలొకేట్ చేయడం అంత సమస్య అయితే కాదు. బట్ ఈ పిలిగ్రిమ్స్ ఎమ్యూనిటీస్ దేనికోసం కడుతున్నారు అనేది చాలా మోర్ ఇంపార్టెంట్. నేను అన్నట్టు కింద ఒక బేస్ తయారు చేయడం కడుతూ ఉంటే ఇట్స్ ఎ వెల్కమ్ థింగ్. సో ఇది అంత సెంట్రల్ ఇష్యూ కాదు. ఇది ఏదో ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి ఇది మీడియా వార్లో భాగంగా వస్తున్నదనే నాకు అనిపిస్తున్నది. ఇక రెండోది ఆయనకు పైన ఉండేటటువంటి దీనిని తిరస్కరించడం. ఇది హౌస్ కోసంగా టీటీడీ రికమెండ్ చేసినా కానీ గవర్నమెంట్ తిరస్కరించింది అనేది అది కూడా ఇది ఈ పేపర్లో వచ్చిన తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ టైమే మనం దీని మీద ఒక వీడియో చేసాం. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇంకెవరో ఆయన అనగాని ప్రసాద్ అనుకుంటాం వాళ్ళు పెట్టుకుంటామంటే అది తిరస్కరించానంటే మంచి డెసిషన్ తీసుకున్నది బోర్డు. ఇక ఫర్దర్గా గెస్ట్ హౌస్లు రాకూడదు, వచ్చినవే ఐసోర్లాగా ఉన్నాయి, రాకూడదు అనేది పాయింట్ ఒకటి నేను మెన్షన్ చేయడం జరిగింది. అది అయిన తర్వాత ఇది ఎట్లా ఇచ్చారు, దీనికి కొంత బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నది. బ్యాక్గ్రౌండ్ ఇతను ఈ జంగా కృష్ణమూర్తి అనుకుంటాను ఆయన పేరు. ఇప్పుడు కాదు, నేను ఈవోగా ముందు కూడా ఆయన బోర్డు మెంబర్గానే ఉన్నాడు. అప్పుడే అతను ఏదో ఒక బోర్డు నుంచి డెసిషను తీసుకున్నాడు అక్కడ తీసుకోవటానికి. నా టైంలో కూడా ట్రై చేస్తే మేము కాస్త దాన్ని దాటవేశాం. బేసిక్గా అందరూ ఈవోలు దాటవేస్తూ ఉన్నారు కాబట్టి 15 ఏళ్ల నుంచి ఇది కొనసాగుతూ ఉన్నది. సో అప్పుడు కట్టిన దానికి ఇప్పుడు ఇవ్వమని ఏదో ఇప్పుడు మెంబర్గా ఉన్నాడు కాబట్టి తెచ్చుకున్నాడు. ఏదైనా కానీ ఇవ్వటం మంచిది కాదు. గవర్నమెంట్ లెవెల్లో డెసిషన్ అయింది. అసలు యాక్చువల్లీ బోర్డు లెవెల్లోనే తిరస్కరించి ఉండాల్సినటువంటి విషయం ఇది. అంటే ఇంక ఫర్దర్గా అందరికీ చేసి ఉండాల్సింది. ఒక జనరల్ ప్రిన్సిపల్ పెట్టుకొని ఎవరికి ఎక్సెప్షన్ చేయకపోతే మంచిది. ఇప్పటికే చాలా కాంట్రిబ్యూట్ చేయగలిగింది, ఇంకా ఫర్దర్గా కావటం అనేది మంచి విషయం కాదు.
బాగా క్లారిఫై చేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్.